హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 19వ సీజన్లో మాజీ ఛాంపియన్ గుజరాత్ టైటన్స్ జోరు సాగుతుంది. గత 3 మ్యాచ్లు నెగ్గిన టైటన్స్ మరో విజయం ఖాతాలో వేసుకుంది. శనివారం జరిగిన పోరులో గుజరాత్ 77 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ను చిత్తు చేసింది. ఈ సీజన్లో ఆరంభంలో ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో రాజస్థాన్ విజయం సాధించగా ఇప్పుడు గుజరాత్ లెక్కాచారి చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ దిగిన గుజరాత్ టైటన్స్ నిర్ణీత 20 ఓవర్ల 4 వికెట్లకు 229 పరుగులు చేల్చింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 44 బంతుల్లో 84, 9 ఫోర్లు 3 సిక్స్లు. సాయి సుదర్శన్ 36 బంతుల్లో 55, 6 ఫోర్లు 2 సిక్స్లు అర్ధ శతకాలు సాధించగా, ఆఖర్లో వాషింగ్టన్ సుందర్ 20 బంతుల్లో 37 నాటౌట్, 2 ఫోర్లు 3 సిక్స్లు వేగంగా ఆడాడు. అనంతరం లక్ష్య శతకంలో రాయల్స్ 16.3 ఓవర్ల 152 పరుగులకు ఆలౌట్ అయింది. రవీంద్ర జడేజా 25 బంతుల్లో 38, 3 ఫోర్లు 2 సిక్స్లు. వైభవ్ సూర్యవంశీ 16 బంతుల్లో 36, 3 ఫోర్లు 3 సిక్స్లు కాస్త పోరాడారు. గుజరాత్ బౌలర్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రషీద్ ఖాన్ 4 వికెట్లు, హోల్డర్ 3 వికెట్లు పడగొట్టాడు. గాయం కారణంగా రాజస్థాన్ రాయల్స్ రెగ్యులర్ కెప్టెన్ రియాన్ పరాగ్ అందుబాటులో లేకపోవడంతో ఈ మ్యాచ్లో యశ్వ జైస్వాల్ జట్టుకు సారథ్యం వహించాడు. మహిళా సాధికారతకు మద్దతుగా రాజస్థాన్ ఈ మ్యాచ్లో పూర్తి గులాబీ రంగు జెర్సీలో బరిలోకి దిగింది. ఓపెనింగ్ అదుర్స్ ఓపెనర్లు రాణించడంతో గుజరాత్ టైటన్స్ ఈ సీజన్లో అత్యధిక స్కోర్ నమోదు చేసుకుంది. ఆర్చర్ వేసిన ఇన్నింగ్స్లో తొలి ఓవర్ల టైటన్స్ 18 పరుగులు రాబట్టింది. ఇందులో బ్యాటుతో వచ్చినవి 9 పరుగులు అయితే మరో 9 పరుగులు ఆర్చర్ అదనంగా ఇచ్చాడు. లైన్ దొరక్క బుచ్చుకునే క్రమంలో పదే వైడ్లు వేసి ఆర్చర్ మొత్తానికి 11 బంతులు విసిరిన ఓవర్ ముగించాడు. ఐపీఎల్లో సుదీర్ఘ తొలి ఓవర్ ఇదే. బ్రిషెస్ వేసిన 3వ ఓవర్లో 4-6 కొట్టిన సుదర్శన్ తుషార వేసిన తదుపరి ఓవర్లో 6-4 బాదాడు. సుదర్శన్ స్ఫూర్తితో జోరుపెచ్చిన గిల్ 5వ ఓవర్లో 4-6-4 కొట్టగా 6వ ఓవర్లో ఇద్దరు కలిసి 3 ఫోర్లు బాదడంతో పవర్ ప్లే ముగిసేసరికి టైటన్స్ వికెట్ నష్టపోకుండా 82 పరుగులు చేసింది. ఈ క్రమంలో సుదర్శన్ గిల్ చెరో 30 బంతుల అర్ధ శతకాలు పూర్తి చేసుకున్నారు. ఆ వెంటనే సుదర్శన్ అవుట్ కాగా గిల్లు మరింత దాటిగా ఆడాడు. బట్లర్ 13, హోల్డర్ 7 విప్లవం కాగా చివరిలో సుందర్, రాహుల్ తెవాటియా 14 నాటౌట్, 2 సిక్స్లు. ధనాధన్ షాట్లతో జట్టుకు భారీ స్కోర్ అందించారు. ఓవరాల్గా రాయల్స్ బౌలర్లు ఎక్స్ట్రాల రూపంలో 19 పరుగులు సమర్చుకోగా అందులో 16 వైడ్లు ఉండడం గౌరవ కారణం. ముక్కుమ్మడి వైఫల్యం ఐపీఎల్లో తమ అత్యధిక లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్ రాయల్స్కు ఏది కలిసి రాలేదు. ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్గా మలిచి తన ఉద్దేశం చాటిన చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ క్రీజులో ఉన్నంతసేపు అదే దూకుడు కొనసాగించాడు. రబడా వేసిన 2వ ఓవర్లో 2 సిక్స్లు కొట్టిన వైభవ్ సిరాజ్ వేసిన 3వ ఓవర్లో 3 ఫోర్లు బాది అవుట్ అయ్యాడు. యశ్వ జైస్వాల్ 3 ఎక్కువసేపు నిలవలేకపోగా సిరాజ్ వేసిన 5వ ఓవర్లో 3 సిక్స్లు 1 ఫోర్ కొట్టిన ధ్రువల్ జురెల్ 22 పరుగులు రాబట్టాడు. జోరు కనపరిచాడు. హిట్మేయర్ 6 వైఫల్యం కారణంగా జడా వచ్చి రావడంతో 6-4 బాదాడు. దీంతో పవర్ ప్లేలు ముగిసేసరికి రాజస్థాన్ 78 రన్స్ 3 వికెట్లతో పోటీలో కనిపించింది. కానీ రషీద్ రంగా ప్రవేశంతో కథ మారిపోయింది. ఒకే ఓవర్లో జురెల్, డొనోవాన్, పెరీరా అవుట్ చేసిన రషీద్ కాసేపటికి శుభం దిబే 10 జడేజాలను సైతం బుట్టలో వేసుకున్నాడు. దీంతో రాజస్థాన్ లక్ష్యానికి దూరంగా నిలిచిపోయింది. అతి వేగంగా 100 సిక్స్లు. సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన నమోదు చేశాడు. టీ20 క్రికెట్లో అతి తక్కువ ఇన్నింగ్స్లో 29, అతి తక్కువ 514 బంతుల్లో 100 సిక్స్లు బాదిన ఆటగానే నిలిచాడు. ఇప్పటి వరకు 33 ఇన్నింగ్స్లో 817 బంతులతో కరుణ్బీర్ సింగ్ ఆస్ట్రేలియా పేరిట ఘనత ఉంది. రాజస్థాన్పై 77 పరుగుల తేడాతో విజయం. టైటాన్స్కు వరుసగా 4వ గెలుపు. మెరిసిన గిల్లు, సుదర్శన్, రషీద్ ఖాన్. గుజరాత్ ఘనముగా
ఈ ఐపీఎల్లో బౌండరీలు ఎన్ని, సిక్సర్లు ఎన్ని? బౌండరీలు 1597, సిక్సర్లు 979. పాయింట్ పట్టికలో గుజరాత్ సెకండ్ ప్లేస్లో ఉంది. రాజస్థాన్ 5 ప్లేస్లో ఉంది. గుజరాత్ పాయింట్స్ 14 పాయింట్లు, రాజస్థాన్ పాయింట్లు 12 పాయింట్లు. ఓవరాల్గా రాజస్థాన్ జీటీ 9 మ్యాచ్లు ఆడితే జీటీ 6 గెలిచింది, రాజస్థాన్ 3 గెలిచింది. జైపూర్లో మొత్తం మ్యాచ్లు జీటీ 2 గెలిచింది, రాజస్థాన్ రాయల్స్ 1 గెలిచింది. ఓవరాల్గా రికార్డు జీటీ రాజస్థాన్ రాయల్స్ 9 మ్యాచ్లు ఆడితే జీటీ 6 గెలిచింది, రాజస్థాన్ 3 గెలిచింది. జీటీ ఓడినవి 3, రాజస్థాన్ 6 ఓడిపోయింది. మొదట్లో జీటీ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఆర్ఆర్ కూడా గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.